Good morning, friends. This is S. Durga Kishore, MSR Association. ఫ్రెండ్స్, మన ముందర ఉన్నటువంటి ఒక ఆపర్చునిటీ గురించి వండర్ఫుల్ ఆపర్చునిటీ గురించి మాట్లాడుకుందాం. దీన్ని కస్టమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ అని కూడా అంటారు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇన్నాళ్ళు కూడా మనం ఇలాంటి ఒక కస్టమర్ ఆపర్చునిటీని గురించి మనకు తెలిసి ఉండకపోవచ్చు. ఇప్పుడు మన ముందర ఉన్నటువంటి ఒక కంపెనీ కస్టమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీతో ముందుకు వచ్చింది. సరే, మన ఇంతకీ కస్టమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ అంటే ఏంటి, ఎందుకు ఏంటి అనేది మనం ఒకసారి మాట్లాడుకుందాం, డిస్కషన్ చేసుకుందాం. ఫస్ట్ మనకి చాలా రకాల కోరికలు ఇవన్నీ కూడా ఉంటాయి. వాటిని మనకి ఏవైతే కోరికలు ఉంటాయో అవి కొంచెం పెద్దగా అనిపించి మనం చేస్తున్న జాబ్లో లేకపోతే వృత్తిలో కానీ అవి మనకి ఫుల్ఫిల్ అవటం కొంచెం కష్టము అనిపిస్తుందో అవి ఆటోమేటిక్గా దేంట్లోకి వెళ్ళిపోతాయి, కళల్లోకి వెళ్ళిపోతాయి, అంటే డ్రీమ్స్లోకి వెళ్ళిపోతాయి. సో అందుకని మనం వాటిని ఏమన్నా మాట్లాడుకుందాం అంటే ఫ్రెండ్స్, ఒక డ్రీమ్స్ అని అనుకుందాం. సహజంగా ఏమేమి డ్రీమ్స్ ఉంటాయి, మనకు అడ్జస్ట్ అయ్యి ఉంటున్నాం. మన ఇల్లు ఒక లగ్జరీ హౌస్, మంచి డూప్లెక్స్ హౌస్, కార్ పార్కింగ్ అలాంటివన్నీ ఉంటే బాగుండు అని అనిపిస్తుంది. సో అది మనం చేస్తున్న దాంట్లో ఫుల్ఫిల్ అవడానికి కొంచెం టైం పట్టచ్చు, కాదు అని నేను అన్న కానీ టైం పట్టచ్చు అంట. సో మనకి ఈ ఆపర్చునిటీ ద్వారా అలాంటి లగ్జరీ హౌస్ కానీ, అట్లాగే మంచి డ్రీమ్ ఫ్యామిలీతో కారు కానీ, బ్యాంక్ బ్యాలెన్స్ ఇట్లాంటివన్నీ అందరికీ కూడా ఉంటాయి ఏంటి. అట్లాగే పిల్లల చదువు, మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, మంచి యూనివర్సిటీలో చదివించాలని, అలాగే ఇంకా ఫారెన్ టూర్స్ కానివ్వండి, ఇట్లాంటివన్నీ కూడా ప్రతి ఒక్కళ్ళకి ఉంటాయి. సో మనం చేస్తున్న దాంట్లో ఎంతవరకు అవి ఫుల్ఫిల్ అవుతాయో డౌట్గా ఉండేసి వాటిని మనం డ్రీమ్స్గా అనుకుంటాం. ఓకే ఫ్రెండ్స్, సరే మరి మన డ్రీమ్స్ ఇవన్నీ కూడా ఫుల్ఫిల్ చేసుకోవాలి. మనం చేస్తున్న దాంట్లో ప్రజెంట్ ఉద్యోగం కానీ, జాబ్ కానీ, బిజినెస్ కానీ ఇవన్నీ ఉంటాయా అంటే సరే ఒకసారి వాటి గురించి కూడా డిస్కషన్ చేసుకుందాం. అంటే మనం ఏ బిజినెస్ చేస్తే, అంటే బిజినెస్ అని ఎందుకు అంటున్నానంటే ప్రపంచంలో ఉన్నటువంటి మిలియనీర్స్ కానీ, బిలియనీర్స్ కానీ అందరూ కూడా బిజినెస్ చేసే మిలియనీర్స్, బిలియనీర్స్ అయ్యారు. అవునంటారా కాదంటారా ఫ్రెండ్స్? ఏదన్నా ఉద్యోగం చేసి బిలియనీర్స్ అయ్యారా? ఒకసారి మీరు కూడా చూడండి, ప్రపంచ ధనికులు జాబితాలో వాళ్ళందరూ ఎలా అయ్యారు బిజినెస్ చేసి. ఓకే, మనం ఇప్పుడు కొత్తగా ఏదన్నా బిజినెస్ స్టార్ట్ చేసి అవుదామా అంటే అది ఏ బిజినెస్ ఏంటనేది ఒకసారి మనం ఆలోచించుకోవాలి. మార్కెట్లో ఎలాంటిది ఉంది ప్రజెంట్, మన తాతల కాలం నుంచి కూడా నడుస్తున్నటువంటిది ట్రెడిషనల్ బిజినెస్. ఇక్కడ మనకి కొత్తగా ఉన్నటువంటి ఒక ఆపర్చునిటీ ఏంటంటే కస్టమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ అనేది డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్. ఓకే, మరి ట్రెడిషనల్ బిజినెస్ చేద్దామా, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ చేద్దామా అనేది ఒకసారి రెండింటికి కూడా డిఫరెంట్ చూద్దాం. ఇక్కడ ట్రెడిషనల్ బిజినెస్ లో పెట్టుబడి లక్షల్లో కావాలి, లక్షల్లో కోట్లలో కావాలి. ఆ పక్కన చూడండి, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అయితే పెట్టుబడి అక్కర్లేదు. అలాగే ట్రెడిషనల్ బిజినెస్ లో రిస్క్ ఉంటుంది. అంటే మనం పెట్టిన పెట్టుబడి నుంచి మళ్ళీ మనం సంపాదించాలి కదా, దానికి లక్షల్లో పెట్టాలి, బిజినెస్ రన్ అవ్వాలి, మన పెట్టుబడి మళ్ళీ మనకి రావాలి, ఇట్లాంటివన్నీ కూడా ఉంటుంది. బట్ ఇక్కడ ఇంకొక ఆపర్చునిటీ ఏంటి, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్. డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లో రిస్క్ ఉంటుందా అంటే చూడండి, రిస్క్ ఉండదు. ఎందుకని మనమే ఎక్కువ పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు కాబట్టి. అలాగే టెన్షన్, ఎప్పుడైతే లక్షల కోట్లు పెడతామో టెన్షన్ ఉంటుంది ట్రెడిషనల్ బిజినెస్ లో. డైరెక్ట్ సెల్లింగ్ లో టెన్షన్ ఉండదు. ఎందుకని ఉండదంటే మనమేం పెట్టుబడి పెట్టం కదా, మన టైంనే పెట్టుబడిగా పెడతాం. ఇక్కడ లక్షల కోట్లు పెట్టాల్సిన అవసరం లేదు డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లో. అలాగే ఇక్కడ బిజినెస్ లో అనుభవం కావాలి, అనుభవం తప్పనిసరిగా ఉండాలి. ఇక్కడ బిజినెస్ లో ఈ అనుభవం అవసరం లేదు. ఇక్కడ మనకి అప్లైన్ హెల్ప్ చేస్తారు. మనకన్నా ఈ బిజినెస్ లో ముందర ఉండి అర్థం చేసుకున్న అప్లైన్ అనేవాళ్ళు మనకి హెల్ప్ చేస్తుంటారు అనమాట. కాబట్టి ఇక్కడ అనుభవం అక్కర్లేదు, నిదానంగా చెప్పుకుంటూ పోతే ఇక్కడ అనుభవం వస్తుంది ఏంటి. అట్లాగే అసలు ట్రెడిషనల్ బిజినెస్ ఏం జరుగుతుంది, పెట్టుబడి లేకుండా ఆదాయం ఎట్లా వస్తుందో ఒకసారి చూద్దాం. ఇప్పుడు నేను చెప్పాను కదా డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ చేయాలి అని, మరి ట్రెడిషనల్ బిజినెస్ లో పెట్టుబడి పెట్టాలి. మరి దీంట్లో ఎలా వస్తుంది అనేది కనుక ఒకసారి మనం ఆలోచించినట్టయితే ఇక్కడ చూడండి, ఇక్కడ 100% వినియోగదారుడికి వస్తుంది. ఇక్కడ ఒక వస్తువు కంపెనీ దగ్గర 40% కనుక తయారు అయితే అది నేషనల్ డిస్ట్రిబ్యూటరు, C&F ఏజెంటు, సూపర్ స్టాకిస్టు, హోల్సేలరు, రిటైలరు
వీళ్ళందరినీ దాటుకొని ఆ వినియోగదారుడి దగ్గరికి 100 రూపాయలకి చేరుతుంది ఒక వస్తువు. అదే డైరెక్ట్ సెల్ అయితే మధ్యలో అడ్వర్టైజ్మెంట్ పార్ట్ అనేది ఒకటి ఉంటుంది. ఇదంతా కూడాను ఒక 60%. అంటే డైరెక్ట్ సెల్లింగ్ సిస్టంలో ఏమవుతుందంటే ఇక్కడ 40% ఉన్నటువంటి వస్తువు మిడిల్ మెన్స్ ఎవరు కూడా లేకుండాను డైరెక్ట్ గా కస్టమర్ దగ్గరకే చేరుతుంది. అదే డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్. అప్పుడు ఈ 60% అనేది మిగులుతుంది. కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్ లో కంపెనీలో ఏముంటుంది, ఈ మిగిలిపోయిన 60% మీకే ఇస్తాను, మీరు వాడుకొని నచ్చితే ఎవరికన్నా చెప్పండి, నచ్చకపోతే రిటర్న్ ఇవ్వండి. ఇక్కడ ఒక విషయం గమనించాలి ఫ్రెండ్స్, రిటర్న్ కాన్సెప్ట్ అనేది ఓన్లీ డైరెక్ట్ సెల్లింగ్ లో మాత్రమే ఉన్నది. ట్రెడిషనల్ మార్కెట్ లో రిటర్న్ అనేటువంటిది 100% గ్యారంటీ రిటర్న్ అనేది లేదు. అంటే ఇక్కడ మనం ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే గ్యారంటీ ప్రొడక్ట్స్ ఓన్లీ డైరెక్ట్ సెల్లింగ్ లో మాత్రమే దొరుకుతాయి. ట్రెడిషనల్ మార్కెట్ లో గ్యారంటీ ప్రొడక్ట్స్ దొరకవు. అవి పాపులర్ ప్రొడక్ట్స్, అంటే ఒక సెలబ్రిటీని బట్టి వాళ్ళకి ఒక 20% ఇచ్చి పాపులర్ చేసి అమ్ముతారు. ఇక్కడ మనం గమనించాల్సింది గ్యారంటీ ప్రోడక్ట్ కి పాపులర్ ప్రోడక్ట్ కి తేడా ఏంటనేది గమనించాలి. సో గ్యారంటీ ప్రొడక్ట్స్ ఓన్లీ డైరెక్ట్ సెల్లింగ్ లో మాత్రమే దొరుకుతాయి. ఇక్కడే కస్టమర్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ కి ఆపర్చునిటీకి డైరెక్ట్ సెల్లింగ్ లో మాత్రమే ఉన్నది, కానీ ట్రెడిషనల్ మార్కెట్ లో అవకాశం లేదు. ఎందుకంటే ఆ 60% వాళ్ళందరికీ ఇవ్వాలి, ఇంకా కస్టమర్కి ఏమి ఇస్తాడు, రిటర్న్ ఇవ్వలేడు కదా. అంటే దీన్ని ఇంకో రకంగా మనం ఏం చెప్పుకోవచ్చు, మన ఖర్చులో నుంచి ఆదాయంగా మార్చుకునే సిస్టమ్ అని కూడా మాట్లాడుకోవచ్చు. మీ యొక్క ఖర్చుల నుంచి ఆదాయంగా మార్చుకోవడం అంటే దీంట్లోనే వెల్త్ క్రియేషన్ ఫార్ములా మనం ఇంకో రకంగా కూడా మాట్లాడుకోవచ్చు. వెల్త్ క్రియేషన్ ఫార్ములా. మరి ట్రెడిషనల్ మార్కెట్ లో మా కస్టమర్కి ఏమన్నా ఎంపవర్మెంట్ ఉంటుందా? ఉండదు. వెల్త్ క్రియేషన్ ఫార్ములాకి అవకాశం ఉందా? లేదు. ఇవన్నీ కూడా ఇక్కడ వచ్చేసి ఇక్కడ అందుకనే ప్రపంచంలో మిలియనీర్స్ బిలియనీర్స్ కూడా ధనికులు అవుతున్నారు ఓన్లీ బిజినెస్ ద్వారానే. అటువంటి బిజినెస్ ఒక సామాన్య వ్యక్తి కూడాను ఎటువంటి ఎడ్యుకేషన్ ఎటువంటి పెట్టుబడి లేకుండా కూడా ఇక్కడ ఈ డైరెక్ట్ సెల్లింగ్ లో చేసుకొని ఒక నెట్వర్క్ మార్కెట్ డెవలప్ చేసుకోవటం ఇంకో సిస్టమ్ కూడా ఉన్నది. దీన్ని నెట్వర్క్ మార్కెట్ అని కూడా అంటారు. డైరెక్ట్ సెల్లింగ్, నెట్వర్క్ మార్కెటింగ్. నెట్వర్క్ మార్కెటింగ్ అంటే మనకు నచ్చిన విషయాన్ని ఇంకా కొంతమందికి షేర్ చేసి, ఇక్కడ మిమ్మల్ని అమ్మమంటలేదు, మంచి విషయాన్ని షేర్ చేయండి, వాళ్ళకు కూడా చెప్పండి అనేటువంటి ఒక హెల్త్ అండ్ వెల్త్ కాన్సెప్ట్ ని ప్రమోట్ చేయండి అనే చెప్తుంది కంపెనీ. అంతేగాని మీరు బ్యాగుల్లో వేసుకొని వెళ్ళి అమ్ముకోండి, అమ్మండి అని చెప్పలేదు కంపెనీ. సరే, మనకు డబ్బులు ఎలా వస్తాయి అనేది కూడా ఒకసారి చూద్దాము. ఇక్కడ 60% మిగులుతుంది కదా, అదే 60% కంపెనీ ఏం చేస్తుంది, కస్టమర్కి ఇస్తుంది డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్ లో. ఓకే, మరి 9 రకాల ఆదాయాలుగా ఇస్తుంది. ఆ 9 రకాల ఆదాయాలుగా చూడండి. స్పాట్ లో 10 to 20% డిస్కౌంట్ లో మనకు ఒక ప్రోడక్ట్ లభిస్తుంది డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్ లో. అలాగే క్యాష్ బోనస్, అంటే ఇక్కడ క్యాష్ బోనస్ కూడా ఉంటుంది. మనం సపోజ్ ఒక 100 PV కొన్నాం అనుకోండి, దాని నుంచి కూడా కొంత పర్సంటేజ్ ప్రకారం క్యాష్ బోనస్ కూడా వచ్చే అవకాశం ఉంది, 5 నుంచి 16% వరకు. డైరెక్టర్ బోనస్, దీంట్లో కొంత టర్న్ ఓవర్ అయిన తర్వాత కొంత నెట్వర్క్ పెరిగినాక బ్రాంజ్ డైరెక్టర్ అని, సిల్వర్ డైరెక్టర్ అని, డైమండ్ డైరెక్టర్ అని కంపెనీ ఏం చేస్తుందంటే అక్కడి నుంచి కంపెనీ టర్న్ ఓవర్ లో వాటా ఇస్తుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎక్కడైనా ఎప్పుడైనా ఈనున్నామా మనం కంపెనీ యొక్క టర్న్ ఓవర్ లో డబ్బులు ఇవ్వటం అనేది విన్నామా? లేదు. కానీ ఈ డైరెక్ట్ సెల్లింగ్ లో అటువంటి అవకాశం కూడా ఉన్నది. డైరెక్టర్ బోనస్ కంపెనీ టర్న్ ఓవర్ లో నుంచి వస్తుంది. అట్లాగే మనం కొంతమందికి మంచి విషయాన్ని షేర్ చేయటం ద్వారా అక్కడ కూడా టర్న్ ఓవర్ అయ్యి, ఇది పూర్తిగా టర్న్ ఓవర్ బిజినెస్ ఫ్రెండ్స్. అంటే ఇక్కడ మనకి ఈ నెట్వర్క్ మార్కెటింగ్ లో ఒక ప్రొడక్ట్ అనేది ఉంది, ప్రొడక్ట్ బేస్డ్ అండ్ టర్న్ ఓవర్ బేస్డ్. ఇక్కడ అంతేగాని ఏదో మనీ సర్క్యులేషన్ స్కీము లేకపోతే మోసము అట్లాంటిది ఏం లేదు. మీకు టాంజిబుల్ బిజినెస్ కంటికి కనిపిస్తుంది, ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు, ఎలా వస్తున్నాయి ఏంటనేది ప్రతి ఒక్కటి కూడా ఇది ఒక టాంజిబుల్ బిజినెస్ అనమాట, టర్న్ ఓవర్ మీద వస్తుంది. సో టీమ్ బిల్డింగ్, మనం ఈ మంచి విషయాన్ని కొంతమందికి షేర్ చేసి వాళ్ళకు కూడా ద్వారా ఇట్లా టీమ్ బిల్డింగ్ బోనస్ వస్తుంది. లీడర్షిప్ బోనస్ 18%, ట్రావెల్ ఫండ్, కార్ ఫండ్, హౌస్ ఫండ్, ఎలైట్ క్లబ్ బోనస్, ఇలా ఇన్ని రకాలుగా మనకి 60% కూడా కంపెనీ షేర్ చేస్తుంది. సో ఈ ఆపర్చునిటీని అందరూ తీసుకొని లబ్ధి పొంది చాలా కోటీశ్వరులు అవుతారని చెప్పేసి అని కోరుకుంటున్నాను.
ఇంకో విషయం ఏంటంటే వెస్టేజ్ షాప్ తీసుకోవడం. అలాంటి ఆపర్చునిటీని మనకు ఒక వెస్టేజ్ కంపెనీ 2004లో స్థాపించారు ఈ కంపెనీని. ఏంటి 10 ప్రొడక్ట్స్ తో స్టార్ట్ చేసి 6 డిస్ట్రిబ్యూటర్లు 5 కోట్ల టర్న్ ఓవర్, 2 బ్రాంచెస్ ఢిల్లీ, బెంగళూరులో స్టార్ట్ అయింది. ఇప్పటికి 21 years లో ఉన్నది. ఇప్పటికి 400 ప్రొడక్ట్స్, 4.5 crores డిస్ట్రిబ్యూటర్స్, 5,000 కోట్ల టర్న్ ఓవర్, 4,000 బ్రాంచీల దాకా ఉండి మనకి ఇండియా, నేపాల్, దుబాయ్, సౌదీ అరేబియా, బంగ్లాదేశ్, థాయిలాండ్, ఘనా, ఫిలిప్పైన్స్, ఐవరీ కోస్ట్ ఈ దేశాలన్నింటిలో కూడా ఇంకా ఎక్స్పాండ్ అయ్యి ఆ దేశాల్లో కూడా బిజినెస్ చేస్తుంది. ఇక్కడ చూడండి, వెస్టేజ్ షాపులోనే తీసుకోవటం వల్ల లాభాలు ఏంటి? 10 to 20% డిస్కౌంట్, క్యాష్ బ్యాక్, ఫ్రీ ప్రొడక్ట్స్, అట్లాగే మనకు ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ ఉంది, సిఎన్సి బెనిఫిట్. సిఎన్సి అంటే కన్సిస్టెన్సీ బెనిఫిట్ అనేది కూడా ఉంది. ఒక 4 నెలల పాటు, అంటే 2 types ఉన్నాయి సిఎన్సీలు, 100 PV సిఎన్సి, 60 PV సిఎన్సి. మరి 4 నెలలు 100 PV చొప్పున 3,500, ఆల్మోస్ట్ నియర్ బై 100 PV అంటే ఒక 3,500 తీసుకుంటే 2,500 ఫ్రీ ప్రొడక్ట్స్ వస్తాయి 5వ నెలలో. అట్లాగే 4 నెలలు 60 PV చొప్పున తీసుకుంటే కనుక 1,250 రూపాయల ఫ్రీ వోచర్ అనేది వస్తుంది. ఇక్కడ ఒకటి గమనించండి ఫ్రెండ్స్, 4 నెలలు మనం కిరాణా షాపులో తీసుకుంటే డిస్కౌంట్ కానీ, ఫ్రీ ప్రోడక్ట్ కానీ, మరి 5వ నెల 2,500 కానీ వస్తుందా? అది ఒక వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్స్, గ్యారంటీ ప్రొడక్ట్స్ వాడుకుంటూ. కానీ ఈ వెస్టేజ్ బిజినెస్ లో మనకు అటువంటి ఆపర్చునిటీ ఉంది. వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్స్ వాడుకుంటూ 4 నెలలు వరుసనే తీసుకుంటే 5వ నెల ఒక 2,500 రూపాయలు ఫ్రీ ప్రొడక్ట్స్ వస్తుంది. మరి ట్రెడిషనల్ మార్కెట్ లో ఇవ్వలేరు, ఎందుకంటే అదంతే తాతల కాలం నుంచి నడుస్తుంది ట్రెడిషనల్ మార్కెట్. మిడిల్ మెన్స్ కే అదంతా, మిడిల్ మెన్స్ బాగుపడటానికే ఉన్నటువంటిది ట్రెడిషనల్ మార్కెట్. ఇక్కడ ఏంటంటే కస్టమర్ ని కూడా ఎంపవర్మెంట్ అవ్వాలని మన గ్రేట్ గౌతమ్ బాలి గారు, మన మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్ బాలి సార్ అటువంటి ఉద్దేశంతో ఇతర దేశాల్లో చూసి ఎన్నో కొన్ని ఆయుర్వేదిక్ మెడికల్ హాస్పిటల్స్ లో చాలా ఉన్నత స్థాయిలో పీజీలు అన్నీ కూడా చేసి ఎన్నో డిగ్రీలు పొంది నా దేశానికి కూడా ఇటువంటి హెల్త్ అండ్ వెల్త్ కాన్సెప్ట్ ని అందజేయాలనే ఉద్దేశంలో మన కోసం పెట్టినటువంటి వెస్టేజ్ కంపెనీ మన గౌతమ్ బాలి గారు, అట్లాగే వన్ ఆఫ్ ది డైరెక్టర్స్ అన్వర్ బీర్ సింగ్ గారు, దీపక్ సూద్ గారు మనకి ఇటువంటి మంచి అవకాశాన్ని ఇచ్చారు. చూడండి ఫ్రెండ్స్, ఫారిన్ లో ఇప్పుడు ఒక వీసా రావాలంటేనే ఎన్నో చెక్ చేస్తారు. మరి అట్లాంటిది ఇన్ని దేశాల్లో కూడా మనం వెళ్ళి బిజినెస్ చేస్తున్నాం అంటే మనం ఎంత క్వాలిటీ ప్రొడక్ట్స్, మనం ఎంత క్వాలిటీ మంచి బిజినెస్ కాన్సెప్ట్ ఉంటే ఇవ్వగలుగుతున్నాం ఆలోచించండి. దుబాయ్లో తమలపాకు అనేది బ్యాన్, అక్కడ కిల్లీలు వేసుకొని రోడ్డు పక్కన వస్తారు అని చెప్పేసి అని. అంత జాగ్రత్తలు తీసుకునేటువంటి దేశంలో కూడా మనం బిజినెస్ చేస్తున్నామంటే ఎంత జెన్యున్ బిజినెస్, ఎంత జెన్యున్ ఆపర్చునిటీనో అందరూ అర్థం చేసుకొని ఉంటారని కోరుకుంటున్నాను.